జింబాబ్వే పర్యటనలో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన శుభమన్ గిల్ బృందం రెండో టీ20లో పంజా విసిరింది. 100 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా యువ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ 47 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో పెను విధ్వంసం సృష్టించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు అభిషేక్ శర్మ. అయితే తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ డకౌట్ అయిన విషయం తెలిసిందే. 4 బంతులు ఎదుర్కొని ఏమీ పరుగులు చేయకుండా వెనుదిరిగాడు. 46 బంతుల్లో సెంచరీ సాధించాడు అభిషేక్ శర్మ. అయితే తన అరంగేట్ర మ్యాచ్లో డకౌట్ అవడంపై యువరాజ్ సింగ్ భిన్నంగా స్పందించాడని అభిషేక్ శర్మ తెలిపాడు. డకౌట్ అయినందుకు యువరాజ్ సింగ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడని అభిషేక్ శర్మ తెలిపాడు. అయితే ఇది మంచి ఆరంభమే అన్నాడని చెప్పాడు. యువరాజ్ సింగ్ దగ్గర అభిషేక్ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్లో డకౌట్ అయినందుకు యువరాజ్ సింగ్ నవ్వాడని అభిషేక్ శర్మ అన్నాడు. అయితే రెండో మ్యాచ్లో సూపర్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు యువరాజ్ సింగ్. అన్ని రోజులు ఒకేలా ఉండయని అభిషేక్ శర్మ సెంచరీతో నిరూపించాడు.